వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో జూరాల జలకళను సంతరించుకుంది. భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో జూరాల జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకి భారీగా వరదొచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలోని 5 జిల్లాల్లో పాఠశాలకు సెలవులు, మరికొన్ని చోట్ల రెడ్ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మాంతయ్య వివరిస్తారు. మాంతయ్య, శ్రీచంద్రిక, రాత్రి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉంది. కొమరంభీం జిల్లాలోని అనేక మండలాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగిపొలుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాలలోని రాళ్లవాగు వద్ద ఉన్నాం. ఎగువన కురుస్తున్న వర్షాలతో రాళ్లవాగు ప్రమాదకర స్థాయిలో పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాగు రాత్రి నుంచి కూడా పొంగిపొలుతోంది. అటువైపు రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఆసిఫాబాద్ జిల్లా తిరియాని, రెబ్బెన మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పలు గ్రామాల్లో ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. అటు దయగాం, బెజ్జూర్, కౌటాల మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దిందావాగు ప్రమాదకర స్థాయిలో పొంగుతోంది. అక్కడ గ్రామానికి నిన్న నుంచి కూడా బాగా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తిరియాని మండలం, తాండూరు మండలాల మధ్య పూర్తి స్థాయిలో కూడా రవాణా కట్టైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. అటు పెనుగంగా, ప్రాణహిత నదుల్లో కూడా భారీగా వరద చేరుతా ఉంది. వాగులంగి పొంగిపొలుతున్న నేపథ్యంలో లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. అనేక గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రెబ్బెన మండలంలో పలు ఇళ్లు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అటు జాతీయ రహదారి పక్కనే ఉన్న తాండూరు మండలం బోయపల్లిలోని కూడా గ్రామంలోకి జాతీయ రహదారిపై వరదంతా కూడా గ్రామంలోకి వెళ్ళింది. గ్రామంలోని అనేక ఇళ్లలోకి వరద చేరి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వరదల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. రెవెన్యూ శాఖ, ఇటు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి. కొమరంభీం జిల్లాలో ఈరోజు పూర్తిస్థాయిలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని చెప్పి అక్కడ కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సిబ్బందిని నియమించారు. మరోవైపు వర్షాలు ఇదాగి కొనసాగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించేలా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ప్రస్తుతానికైతే రాత్రి నుంచి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా వరద తీవ్రత మాత్రం కొనసాగుతుంది. వాగులన్నీ ఇంకా పొంగిపొలుతూ ఉన్నాయి. అటు ప్రాజెక్టులో కూడా భారీగా వరద చేరుతా ఉంది. కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి 4 గేట్లు ఎత్తేసి 10,000 క్యూసెక్ల నీటి దిగువ వదులుతా ఉన్నారు. దీంతో పెద్దవాగు ప్రమాదకర స్థాయిలో పొంగిపడుతూ ఉంది. దిగువన ఉన్న అటు రైతులు కావచ్చు, చేపలు పట్టేవారు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎవరైనా కూడా వాగు పరిసరాల్లోకి వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలెవరూ కూడా వాగుల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అటు ఊట్ను వేయడానికి సంబంధించి కూడా సెలవు ప్రకటించారు. ఎవరు కూడా ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి ఐటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అటు
ఇటు రెవెన్యూ పోలీసుతో పాటు పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. మరో 2 రోజుల పాటు 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున అధికారులు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక గ్రామాల్లో చాటింపులు కూడా వేస్తా ఉన్నారు. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అనేక గ్రామాల ప్రజలకు చాటింపులు వేస్తా ఉన్నారు. వాగులు నదులు ప్రమాదకర స్థాయిలో పొంగిపోతా ఉన్నాయి. ప్రజలెవరు కూడా అటువైపు వెళ్ళకూడదని చెప్పి కూడా ఆయా గ్రామాల్లో చాటింపులు కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జలపాతాలకు కూడా జలకళ వచ్చింది, ప్రమాదకర స్థాయిలో పొంగిపోతుంది. అక్కడికి కూడా ఎవరిని కూడా అనుమతించలేదు. పొచ్చరపాటు కుంటాలకు కూడా పర్యాటకులు అనుమతించడం లేదు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువన కడెం ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లు ఎత్తేసి 12,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతా ఉన్నారు. దీంతో ఆ నీరంతా కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతా ఉంది. దీంతో అటు ఎల్లంపల్లి ఇటు కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అధికారులు అలర్ట్ చేశారు. మొత్తం మీద కూడా నిన్న మొన్నటి వరకు కూడా పెద్దగా ఈసారి వర్షాలు లేవని చెప్పి ఆందోళన చెందుతున్న క్రమంలో ఒక్కసారిగా కూడా ఏకదాటిగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే అనేక లోతట్టు ప్రాంతాల ప్రజలకు మరింత ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అటు గోదావరి ప్రాణహిత నదులకు సంబంధించి కూడా వరద కొనసాగితే పంట పొలాలు కూడా మునిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా అధికార యంత్రాంగం చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలెవరు కూడా బయటికి రాకూడదు, గత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరు బయటికి రావద్దని చెప్పి అటు పోలీసు ఇటు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ మాంతయ్య.